హలో నరేష్ అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. మాది ఖమ్మం జిల్లా మధుర మండలం. అన్న చెప్పండి అన్న. ఈ రైతు రుణమాఫీ కాలేదు అన్న. మరి మాదే 2,70,000 దాకా ఉంది. ఓకే. ఉంటే దానికి మొన్న అప్పుడు ఫస్ట్ లిస్ట్ లో రాలేదని మరి పై 2 లక్షల లోపు కట్టేసినాం. ఒక్క సెకండ్ లైన్లో ఉండన్న. అయితే ఇందాక చెప్పిన ముచ్చటకే ఎక్స్టెన్షన్ ఇది. నేను ఇందాక చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇదేంటంటే ముఖ్యమంత్రి పేరును మర్చిపోయేటోళ్ళని చూసిరు కదా, ముఖ్యమంత్రి ఫోటోను కూడా మర్చిపోయే ఫ్లెక్సీలు ఉన్నాయి. చూడూరిగా ఇక చూడూరిగా ఇది ఒకసారి ఈ ఎమ్మెల్యే చూసిరా, ఈయన పండ్లలో పుల్ల పెట్టుకొని తీసుకుంటాడు. ఏడా అసెంబ్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి వెనకాల కూర్చుంటాడు, పండ్లలో పుల్లలు కార్డులు పెట్టుకుంటా గెలుకుంటూ కూర్చుంటాడు. ఆ వీడియో చూస్తే అబ్బా అసలు ఇంత పురుసత్ ఉంటుంది ఆరబైల జీవితాలు అనిపిస్తుంది. ఆయన కూర్చొని ఇయ్యలట్టుగా వీడియో ఉన్నది, ఏదో కార్డుతోని ఇట్లా పండ్లలో గెలుక్కుంటూ ఉంటాడు. మంచిగా చికెన్ మటన్ తినొచ్చుంటాడు పొద్దుగాల అసెంబ్లీలో పొద్దుగాలనే. అయితే ఇక షాద్ నగర్ ఈర్లపల్లి శంకర్ ఈయన పేరు. ఇందాక మర్చిపోయిన మంత్రిని చూసినాము, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన మంత్రిని చూసిరు కదా, ముఖ్యమంత్రి ఫోటోను మర్చిపోయిన ఎమ్మెల్యేని చూడుర్రి. ఈయన ఎమ్మెల్యే ఇక్కడ ఎక్కడనన్నా చీఫ్ మినిస్టర్ ఫోటో ఉంటే నాకు చెప్పురా, అది ఎవరిదాన్ని ఉండని. మా ముఖ్యమంత్రి ఉందా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడతలేడు ఎక్కడ నుంచి చెప్పురు జర ప్లీజ్, మీ దండం పెడతా. ఇగో వీళ్ళు ఎక్కడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉందా, ఉంటే చూసి చెప్పుండ్రి. నాకైతే కనిపిస్తలేదు, మీకు ఎవరికైనా కనపడితే చెప్పుండ్రి. ముఖ్యమంత్రి ఫోటో ఎంత ఉండాలి, ఏడ ఉండాలి, ఎక్కడ ఉండాలి. అధిష్టానం సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే అందరున్నారా, మహేష్ కుమార్ గౌడ్ దాకా ఈ రాష్ట్ర మంత్రులు అంతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏడున్నాడు చెప్పుండ్రి. ముఖ్యమంత్రి మిస్సింగ్. ఒక ఎమ్మెల్యే ఫ్లెక్సీలా, ఇంత పెద్ద ఫ్లెక్సీలోనే ముఖ్యమంత్రి లేడు అంటే అసలు వీళ్ళ దృష్టిలో ఇందాక ఒక మంత్రికి ఆయన పేరు యాదికి లేదు, ఈ ఎమ్మెల్యేకు ఆయన ఫోటో పెట్టుకోబుద్ధి కాలేదు. కథం, ఇక అయిపోయింది, గంగలో కలిసిపోయింది రేవంత్ రెడ్డి కథం. హలో హలో చెప్పండి అన్న. చెప్పన్నా, నువ్వు చెప్పే. 2,70,000 పైన ఉంటే పైన కట్టినామన్నా. పైన ఉన్నాయి కట్టేసినావా? కట్టేసినాం. కట్టేస్తే రైతు వేదిక పిలిచారు మమ్మల్ని. పిలిచిర్రా? పిలిచారు, కాగితాలు ఇమ్మన్నారు, ఇచ్చినాం. కాగితాలు ఇచ్చేసినాం, ఫోటోలు కొట్టుకున్నారు ఏవో గారు. ఎవరు పిలిచిరు? ఏవో పిలిచిండా? ఏవో అంటే లిస్ట్ లో మామూలుగా దీంట్లో పెట్టిండు నా పేరు, మామూలుగా మా యావ నెంబర్ దాంట్లో పెట్టేసిండు ఫోన్. అదే ఏది ఇక్కడ మీరు పలానా రైతు వేదిక రండి, మీరు వస్తే మీరు కాగితాలు తీసుకోవాలని. ఏమైంది మళ్ళీ ఇప్పుడు? అక్కడికి వెళ్ళి కాగితాలు ఇచ్చేసినాం. ఓకే. భార్యాభర్తలు 2 ఫోటో తీసుకున్నారు. ఏవో గారు కూడా ఫోటో కలుపుకొని 3 ఫోటో కొట్టేశారు. సెల్ఫీ ఫోటో దిగిండు. ఫోటో దిగారు. పై కట్టేసినాం, అంతకు ముందే కట్టేసినాం కూడా పై. ఎందుకంటే 2 లక్షల లోపు అంటున్నారు కదా అని మా అన్నయ్య చెప్పైతే కట్టేసినాం. కట్టేసినాం. ఇంతవరకు అది మీద ఏమి అసలు ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పట్లా. మరి ఇంతవరకు డబ్బులు అసలు ఏం తెలియట్లే దాని గురించి. మరి నేను రోజు ఒక్క సెకండ్ లైన్ లో ఉండన్నా. దుర్గం సంజీవ్ మస్తు మెసేజ్ పెట్టిండు, చాలా పెద్ద మెసేజ్ పెట్టిండు. నీ టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తున్నావా ధర్నా అంటే ఏదో చెప్తున్నావు. దుర్గం సంజీవ్, నీకు ధైర్యం ఉంటే, నీ ఇప్పుడు లైవ్ చూస్తున్నట్టు నాకు తెలుసు, నీకు దమ్ము ఉంటే డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రేపు పొద్దుగలరా పోదాం దా, ఏడ చేస్తావు ధర్నా? నీకున్నదా? నీకుంటే చెప్పు, నీ నెంబర్ పెట్టి. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధం. ధర్నా అంటే నేను ఏం చెప్తున్నా అన్నావు కదా, మీకు కొంచెమన్నా తలకాయలు ఉంటే పని చేసినట్టు ఆలోచన చేయండి. నువ్వు ఏదన్నా ప్రయత్నం చేస్తే ఇంటెలిజెన్స్ వాడు దొరకబట్టి కనీసం నీ ఇంట్లోకి వెళ్ళని కొంచెమన్నా సోయి ఉండాలి. ఆలోచన చేస్తే కొంచెం ఆలోచన చేయాలి. గ్రూప్లో మెసేజ్ ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను చెప్పిన. అట్లాంటి రైతుల ఆలోచన ఏదైతే ఉందో, ఎవరైతే ముందుకు వస్తామన్నా, ఏదైనా ప్రయత్నం చేద్దామన్నా, పోరాటం చేద్దామన్నా అని చెప్పిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళనంతా ఒక గ్రూప్ లాగా చేసి రేపు పొద్దుగా ఏదైనా ఉంటే కార్యాచరణ చేద్దామని నేను చెప్తే, నీకు ఏదో చెప్తున్నావు, నీ టీఆర్పీ, నీ బొంగుల టీఆర్పీ, ఎవరికి కావాలరా నీ టీఆర్పీ? నేను ఓడి చూడమన్నా నీకు చెప్పినా, నేను నా వార్తలు చూడమని నీకు ఫోన్ చేసి చెప్పినాను, నీ ఫోన్లోకి వచ్చినాను, ఫోన్ వల్ల కొట్టు. యూట్యూబ్కి టీఆర్పీ ఉంటుంది అరవై, కామన్ సెన్స్ ఉందా అరవై నీకేమన్నా? అసలు అనద్దంటే రైతులను నేను అనద్దు అంటే అనిపిస్తారు ఏదోటి. అరే తెలివి ఉన్నట్టున్నా, కొంచెం ఉన్నట్టన్నా పని చేయాలి, బిహేవ్ చేయాలి. తెలియకపోతే అడగాలి. అన్న ధర్నా అంటే ఏదో చెప్పినావు, ఏంటిదన్నా మరి వేరే నెంబరు యాడ్ చేస్తా అంటున్నావు కానీ ఇది చెప్తలేవు అంటే, పోరాటం నువ్వు చేయిద్దా, యాడ్ చేస్తావు నీ మండలంలో నువ్వు చేయి, ఫస్ట్ నేను వస్తా. ఉందా నీకు ధైర్యం ఉందా? నేను ముఖ్యమంత్రి ఇంటికాడ తీసుకపోతే వస్తావాను? ముఖ్యమంత్రి ఇంటికాడ నేను కూర్చుంటా, ప్రజాభవన్ ముందర నేను కూర్చుంటా. నీకు దమ్ముంటే రా, ఎంతమంది తీసుకురా. ఎవరు తీసుకురాలేరు అనుకో, నీతో కాదనుకో, నువ్వు ఒక్కడివి రా, చూస్తా నేను. నువ్వు రావాకి లైవ్కి వచ్చి మాట్లాడు ఫస్ట్. అవన్నీ అది కానీ ఏదో టీఆర్పీ కోసం భోషానం ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎరకుండా ఎరకలేకనా? కాళ్ళలో కట్టబెట్టుడు బాగా నేర్చుకున్నారు.
మీకు అవడం ఇష్టం లేదు, రైతులకు మంచి కావాలని మీకు ఇష్టం లేదు. ధర్నా అంటే నేను ఇప్పుడు రమ్మని అన్నా, రైతులను ఖరాబ్ చేయాలన్నా, రెచ్చగొట్టాలన్నా, నాశనం పట్టాలన్నా? రండి ఊర్లలోకి వెళ్ళి మొత్తం బయటకు రండి, పైసలు తీసుకొని మొత్తం రోడ్ల మీద ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఖరాబ్ చేయాలన్నా, రైతుల పనులు ఖరాబ్ చేయాలన్నా? అరే నేను పోయి అడుగుతలేనా, గాంధీ భవన్ పోతలేనా, బీఆర్ఎస్ భవన్ పోతలేనా, బీజేపీ భవన్ పోతలేనా? ఎవరు దొరికితే వాళ్ళని ఏది చేయాలనో అది చేస్తలేమా? ఎమ్మెల్యేలను అడుగుతలేమా? మంత్రులకు ఫోన్లు చేస్తలేమా? మరి టీఆర్పీ కోసం కావాలంటే నేను 100 సబ్జెక్టులు పెట్టుకోవచ్చు. ఏం చూస్తారా, ఏం వేల మంది చూస్తారా నాకేమన్నా? ఉన్న కొద్ది మంది రైతులు, నా మీద ఆశ పెట్టుకున్న రైతులు, కొంతమంది ఆధారపడ్డ రైతులు, బాధపడుతున్న వాళ్ళు, అన్న ఏదైనా ట్రై చేస్తాడేమో, మాకేమైనా హెల్ప్ అవుతుందేమో అని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే, నేను ఇది తప్ప వేరే పనికి మాలిన పనికి మాలిన సబ్జెక్ట్ కనుక నేను విపరీతంగా చెప్పొచ్చు. అది చెప్తే నాకు ఇలా విపరీతమైన వ్యూస్, లైక్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఇలా మొట్టమొదట ఇప్పటి వరకు 6 నెలల నుంచి ఇదే సబ్జెక్టు మీద మాట్లాడుతున్నా కదా, ఒక్కనాడన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ, ఒక్కనాడన్నా ఈ వీడియోకి లైక్ కొట్టమని కానీ, ఒక్కనాడన్నా ఈ వీడియోని షేర్ చేయమని కానీ అడిగినట్టుంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చెప్పండి, మీరు ఎక్కడన్నా ఉంటే ప్రూవ్ చేయండి. నేను ఒకే ఒక్క రోజు అడిగినా, అది కారణం కూడా చెప్పినా. మీరు ఆగం కాకుండా రైతులు గ్రామాలలో ఏడుస్తారు. ఈ విషయం తెలియకపోతే ఏమైందో అని గుండెలు ఆగిపోతాయి. 5వ విడత అనేది ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిన మెసేజ్లు, మన దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఈ ఒక్కటి అందరికి చెప్పండి అన్న అని చెప్పిన. అది దాంతోపాటు ఆనాడు కొంతమంది గల్ఫ్కి పోయిన వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో కూడా చెప్పిన. నేను గల్ఫ్కి పోయిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, నేను లైక్ చేయమనిలే, షేర్ చేయమనిలే, ఛాయ్ పైసలు అడుక్కోలే, కళ్ళు పైసలు అడుక్కోలే, దేన్ని అడుక్కోలే, ఏం పెట్టలేదు. ఏమన్నా స్క్రీన్ మీద ఎక్కడన్నా ఫోన్పే నెంబర్ కనబడుతుందా అవునుకనా? నేను జలుసుకుంటే ఎంతసేపు రాబోయి నాకు అర్థం కాదు. మీకు తెలిసా తెలియకనా? తలకాయ ఉండకనా? అని నేను అడిగిన అన్నాడన్నా మిమ్మల్ని, నాకు ఇది చేయండి, ధర్నాలు చేద్దాం రండి రోడ్ల మీదకి అని చెప్పి నేను రెచ్చగొట్టినా. ఇప్పటికే మనం ఇది ఇబ్బంది అవుతుంది. మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. నేను కాంగ్రెస్ మనిషిని, ఏమన్నా కాంగ్రెస్ మనిషిని అయితే వాడిని ఎందుకు తిడతారా పోయి పొద్దుగాలేస్తే? కొంచెము ఆలోచన, బుర్రతోనే ఆలోచన చేయాలి, అంతే తప్ప ఎంతసేపు నాకు ఎరక కదా, నాకు ఫోన్ ఉంది కదా. నేను అంటున్నా కదా, నా మాటలు కానీ, నా ప్రయత్నం కానీ, లేదా నా బిహేవియర్ కానీ నచ్చని వాళ్ళు ఉంటే నా వార్తలు చూసుడు బంద్ చేయరు ప్లీజ్. నాకు అవసరమే లేదు. అన్సబ్స్క్రైబ్ చేసుకో, నాకు అవసరమే లేదు నీకు నేను నచ్చకపోతే. అరే ఇంత వేల మంది రైతులు నరేష్ అన్నతో ఒక్కసారి మాట్లాడితే బాగుండు, ఒక్క సెకండ్ అయినా అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి సస్తా ఉంటే, ఏడుస్తూ ఉంటే, నేను వాళ్ళకి ఎంత న్యాయం చేయాలని నా ప్రయత్నంలో నేను ఉంటే, ఒక్కొక్కనికి ఒక్కోటి దోస్తుంటుంది, ఒక్కొక్కడు ఒక్కో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఎవడో అధికారం పెట్టించుంటాడు ఈ వీడియో, ఆ కామెంట్ కూడా. హలో అన్న, చెప్పండి అన్న. అదేనన్నా, అసలు ఎవరు సమాధానం చెప్పట్లా. మరి ఏంటి మరి మీరు బాగా దీని మీద బాగా పాపులర్ చేస్తున్నారు, మరి మిమ్మల్ని కనుక్కుందా అని చేశానన్నా. అదే అన్న, నేను చేస్తే ఇదట నచ్చట్లేదట, ఇట్లా చేయొద్దట. నేను నచ్చట్లేదంట వాళ్ళకి. ఒకటి పెట్టిండు అన్నట్టు, నీ టీఆర్పీ కోసానికే చేసుకుంటున్నావా, ధర్నా అంటే ఏదో చెప్తున్నావు అని చెప్తా ఉన్నాడు. మరి ధర్నా అంటే నేను రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏడికి రావని చెప్పు, ఏ మంత్రి ఇంటికి అడుగుతున్నా ఛాలెంజ్ చేయి. అదే మరి వాళ్ళు చెప్పి మాట తప్పితే మరి అదే చెప్పి మనకి మాట తప్పుతున్నారు కదా, అందువల్ల మీరు ఏం చేసినా మేమైనా వస్తాం అవసరం అయితే. ఓకే అన్న వచ్చేటోళ్ళు, నేనేమంటున్నా, వచ్చేటోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో దానికి ఒక ప్రయత్నం ఉన్నది, అది నడుస్తుంది. అది తెలుసుకోకపోతే ఇక ఇట్లా పిచ్చి మెసేజ్లు పెడితే దాని ద్వారా నష్టపోతారు అని చెప్తున్నా అంతే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. కేవీ గ్రూప్ ఆఫ్ క్రియేషన్స్ అన్న, వాడి గురించి ఎందుకు? ఓకే, కరుణాకర్ రెడ్డి, బాధపడక నరేష్ అన్న, వాళ్ళకి రైతుల బాధ తెలియదు, నిజమైన రైతులు మేము ఉన్నాము అన్న. నేను పిచ్చి మెసేజ్కు నేనేమి బాధపడేటోని కాదు, వాడు ఏదో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోవడానికి కాదు, కానీ తెలవాలి మీకు కూడా. నేను ఇవిట్ల కోసానికి చేస్తాను. నేను చెప్తున్నా కదా, పొద్దుగాల లేచి పనికి మాలిన చెత్త వార్తలు తీసుకొచ్చి మీకు పనికి రాని చెత్త అంతా పెట్టి కామెంట్లు బంద్ చేసుకొని పెడితే లక్షల వ్యూస్ వచ్చి నాకు ₹1 వస్తుంది. నాకు ₹1 వస్తుంది. ఎందుకోసం చేయాలన్నా వేరే వార్తలు లేవు అసలు ఈ రాష్ట్రంలో, ఒకటే ఉన్నది. రైతుల మీద ప్రేమతో చేస్తుంటే నీకు అదేదో వేరే కనబడుతుంది. ఇంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకుడు బాగా నేర్చుకుంటారు. కేసీఆర్ చెప్పినట్టు ఆడోడు బాగా మోపారు మంచిగా. హలో, మీరు ఎంత నన్ను ఎంత మీరు ఆపాలని చూసినా, ఎంత కాళ్ళలో కట్టబెట్టాలని చూసినా అది మీకే నష్టం.